స్కూల్లో గంట కొడితే పిల్లలు క్లాస్లోకి వచ్చేస్తారు. కానీ నాకు అంత టైం సెన్స్ లేదు కాబట్టి మీరు ఈ గంట కొట్టండి. నేను వీడియోస్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. భాష నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఆ డైలాగ్ అందరికి తెలిసిందే కదా. కానీ మనం డబ్ స్మాష్ చేసేటప్పుడు 100 సార్లు చేస్తే ఒక్కసారి కరెక్ట్గా వస్తుంది. అవునా కాదా? యాక్చువల్లీ డబ్ స్మాష్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయబ్బా. ఏంటంటే, 1 టాలెంట్ ప్రూవ్ చేసుకోవచ్చు. 2 ఫాలోవర్స్ని పెంచుకోవచ్చు. అది కాకుండా యు నో వాట్, ఈ మధ్య ఆడిషన్స్ కి సెండ్ మీ పిక్చర్స్ అని కాకుండా సెండ్ మీ యువర్ డబ్ స్మాషెస్ అని అడుగుతున్నారు అనుకుంటా. బికాజ్ యూ కెన్ సీ అవర్ క్రియేటివిటీ, అవర్ యాక్టింగ్ స్కిల్స్ కదా డబ్ స్మాషెస్ లో. యాక్చువల్లీ ప్రతి ఒక్కరి డబ్ స్మాష్ లో వాళ్ళకంటూ ఒక స్టైల్ ఉంటుంది. కానీ కొన్ని డబ్ స్మాషెస్ మాత్రం కొంచెం విచిత్రంగా ఉంటాయి. ఐఎమ్ షూర్ మీ అందరు కూడా అలాంటి డబ్ స్మాషెస్ చాలా చూసుంటారు. లెట్స్ టాక్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డబ్ స్మాషెస్ టుడే. Number 1, let's start with the non-sync dub smashers. Actually, ఆ డబ్ స్మాష్ కి వాళ్ళు మాట్లాడేదానికి అస్సలు సింక్ ఉండదు. వీళ్ళు ఎక్కడో వెనకాల పరిగెడుతుంటారు, అది ఎక్కడో ముందు పరిగెడుతుంటది. చెక్ ఇట్ అవుట్ హౌ ఇట్ ఇస్. కొరదనం బాలేదా? ఈ చదవడాలు పేసవడాలు మన వల్ల ఈ పని కాదురా. ఏదో ఆ టైంకి మన సుడి బాగుండి ఎవడన్నా చూపింతే రాయగలం గానీ. అరే వానికి ఏదో చదివెట్టలేదంటే ఫోన్ లేదు దేడిది మాట్లాడు అనుకున్నా. ఈ తల్లి ఈడు సిగరెట్ కాల్చుడు బిర్యానీ దాగుడు షురూ చేసిండు. సైడ్ తీసుకోపోయి చెప్పు, ఇవా అక్క నాకు జర ఇజ్జత్ లేదు, ఇంతకుముందు జాబ్ ఉంటుండే, కాల్ సెంటర్లో గర్ల్ ఫ్రెండ్ ఉంటుండే, 2 వీక్నాయి, ఇక నువ్వు నన్ను ఇట్లా పెళ్లి చేసుకున్నావు అనుకో, నీ ఇజ్జత్ అంతా మనలో కలుస్తా అని చెప్పి. సో ఇప్పుడు పక్కా మీకు నాన్ సింక్ డబ్ స్మాష్లు చేసే ఓ ఫ్రెండ్ గుర్తొచ్చుంటాడు కదా, వాళ్ళని ట్యాగ్ చేయండి. యాక్చువల్లీ యు నో వాట్, వాళ్ళు పాపం డబ్ స్మాష్ అలా పెడతారు కదా, కింద కామెంట్లు కెవ్వు కేకా సూపర్ ఫెంటాస్టిక్ ఫంటాస్టిక్ అని ఉంటాయి. వాళ్ళకి ఏమర్థమవుతుంది మీరు ఆనెస్ట్ గా చెప్పకపోతే? హౌ. నంబర్ 2, ఓవర్ డ్రమాటిక్ డబ్ స్మాషెస్. వీళ్ళు చూపించేంత శ్రద్ధ డ్రామా ఆర్టిస్టులు కూడా చూపించరు అనుకుంటా. అసలు ఆ జుట్టు కట్టు మేకప్ స్పాట్ ఆన్ ఉంటాయి. యాక్చువల్లీ ఓవర్గా ఉంటాయి అన్నమాట. చెక్ ఇట్ అవుట్. ఎక్కడికి రా అక్క? చూసుకుపోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? నువ్వు భయపడితే భయపడటానికి ఓటర్ అనుకున్నావా బే? షూటర్ని. ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలానే చేస్తారా, అప్పుడప్పుడు ఇలా చేస్తుంటారా? ఎప్పుడు చేస్తే మీ ఇంట్లో వాళ్ళు చచ్చారే. నంబర్ 3, ఎక్స్ప్రెషన్ లెస్ డబ్ స్మాషర్స్, స్ట్రైట్ ఫేస్ డబ్ స్మాషర్స్. వీళ్ళ ఫేస్ లో ఏ ఎక్స్ప్రెషన్ ఉండదు. రేసుగుర్రంలో శృతి హాసన్ టైప్ అన్నమాట. చూడండి. నీకు బీపీ వస్తే నీ పిఏ మడుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ మడుకుద్ది. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుకో. నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది, లైఫ్ లో కొన్ని వినకూడదు చూడకూడదని ఫిక్స్ అవుతా. పొరపాటునవి నా కంటికి కనిపించినా చెవికి వినిపించినా దబిడి దిబిడే. వీళ్ళు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లా, సింగిల్ ఎక్స్ప్రెషన్ ఆర్టిస్ట్ అన్నమాట. ఓ గాడ్. ఓకే, అసలు మా బాలయ్య చెప్పిన ఇంటెన్సిటీ ఏంటి, మీరు చెప్పే ఇంటెన్సిటీ ఏంటి? ఆయన చూసారంటే అంతే మీ సంగతి. నంబర్ 4, కపుల్ డబ్ స్మాషెస్. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది. నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే, కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే. కలవరమో తొలివరమో తెలియని తరుణమిది. ఓకే, ఐమ్ నాట్ లాఫింగ్. యాక్చువల్లీ ఇలాంటివి చూసిన ప్రతిసారి ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ నవ్వకుండా ఉండడానికి. బట్ ఓకే, అసలు వీళ్ళు రియల్ లైఫ్ కపుల్స్ అర్థం కాదు. వాళ్ళ ఫీలింగ్స్ ఆ రేంజ్ లో ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ దే లుక్ వెరీ క్యూట్ యా అని వాళ్ళ ఫీలింగ్ అనుకుంటా, బట్ ఇట్స్ వెరీ స్టూపిడ్. యాక్చువల్లీ ఆ పార్ట్ కట్ చేయవా బోన్. నంబర్ 5, ఎక్స్ప్రెషన్ క్వీన్స్. యాక్చువల్లీ ఇంత లేదు యుద్ధాలంట, ఇది పెద్ద జోధా అక్బర్. మరి అప్పటికి మనసు చంపుకొని ఎంత కాంప్రమైజ్ అయిన శాస్త్రి, పైగా టైప్ 2 అంట. చూడండి చివరికి ఏ టైపిస్టో దొరుకుతాడు దీనికి. ఎర్రతోలు కదా స్టైల్ గా ఉంటాడు అనుకుంటున్నావేమో. మాస్ ఊర్రా మాస్. ఎక్స్ప్రెషన్ స్పీక్ మోర్ దెన్ వర్డ్స్. ఫిలాసఫీ ఫాలో అవుతారు అనుకుంటా. మీ బొంద అలాంటిదేం లేదు. మౌన వ్రతం రోజు కూడా డబ్ స్మాష్ చేయాలనిపిస్తే ఇదిగో ఇలా చేస్తారు. జస్ట్ కిడింగ్ యా. నంబర్ 6, సెన్షియస్ డబ్ స్మాషెస్, సెక్సీ డబ్ స్మాషెస్. యాక్చువల్లీ ఆ డబ్ స్మాష్ లో కంటెంట్ ఏదైనా
దే పౌట్. కుట్టిపోయింది. గుడ్డు పోయిందా అలాగే ఏదో మాట్లాడు. ఏం మాట్లాడను. మధ్యాహ్నం బిర్యానీ ఎలా ఉంది? బోన్స్ అన్ని నా ప్లేట్ లోనే ఉంది. అమ్మాయిలు 2 టైప్స్ ఉంటారు. టైప్ 1 ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పడిపోయి కుక్కలాని వెనకాల తోక ఊపుకుంటూ వచ్చేస్తారు. టైప్ 2 వాళ్ళని పడేయడం చాలా కష్టం. సో వి ఆల్ లవ్ పౌచింగ్. కానీ డబ్ స్మాష్ లో కూర నేను మాట్లాడలేకపోతాను. మీరు డబ్ స్మాష్ ఎలా చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. హౌ? నంబర్ 7 బొంగమూతి బాములు. ఫుల్ సమాంతా ఫీల్స్ యా. వాచ్ అంటే నేను అందంగా లేనా అండి? కెవ్వు కెక్క అనలేం గానీ క్యూట్ గా ఉంటావు. నువ్వు చేసిన హెల్ప్ కి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. బట్ యు డోంట్ డిజర్వ్ ఇట్. నేను హర్ట్ ఫీల్ అయ్యాను. బొంగుమూతి పెట్టుకున్నాను. చూడు. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. ఈ చదువులు అవి నా వల్ల కావడం లేదు. ఓరి నా రొట్టో ప్రతి ఒక్కడు డైరెక్షన్ చేసేవాడే. ఓ సారీ వెయిట్. ఓరి నా రొట్టో ప్రతి ఒక్కడు బొంగమూతి పెట్టేయడమే బొంగులాగా. నంబర్ 8 మూవర్స్ అండ్ షేకర్స్ అన్నమాట. సో వీళ్ళు రౌండ్ ట్రాలీ, జిబ్, జిమ్మి, ట్రాలీ, డ్రోన్, క్రేన్ ఎన్ని అవసరం ఉంటే అవన్నీ వాడేస్తారనమాట. యాక్చువల్ రామ్ గోపాల్ వర్మ కూడా ఇన్ని షార్ట్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. చూడండి వాళ్ళు పడే పాటలు. ప్రేమంటే నా బ్రదర్ రే, నీపై పిచ్చి ముదిరే, చెప్పే మందే వెదర్రే, నేనంటే ఇష్టమా. అది కెమెరానా జెయింట్ వీలా? నాకు జెయింట్ వీల్ ఎక్కినప్పుడు కూడా కళ్ళు తిరగలేదు అనుకుంటా. ఈ వీడియో చూసేటప్పుడు మాత్రం బాబోయ్ ఓ గాడ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555 SMS చేయండి. ఆగండి మెసేజ్లు పంపించేస్తున్నారా ఏంటి? అది జస్ట్ నా పర్ఫార్మెన్స్. ఓకే, సో మీకు ఇలాంటి ఫ్రెండ్స్ తెలిసే ఉంటారు కదా, ఒక 2-3. నాకైతే దీంట్లో 4 తెలుసు కానీ చెప్పని పేర్లు. Okay, please share it with them and comment and let me know how you like this video, and don't forget to subscribe. Bye bye, see you next Wednesday.